సహోదరి, సహోదరులు, దేనికోసం ప్రాకులాడుతున్నావు? ఆస్తి కోసం. పట్టుకెళ్తావా చచ్చిపోయేటప్పుడు? పట్టుకెళ్ళవు. దేనికోసం ప్రాకులాడుతున్నావు? అందం కోసం. పట్టుకెళ్తావు నీ అందాన్ని నీతో పాటు? పట్టుకెళ్ళావు. అధికారం కోసం ప్రాకులాడుతున్నావు. పట్టుకెళ్తావా నువ్వు అధికారాన్ని? పట్టుకెళ్ళావు. ఆరోగ్యం కోసం ప్రాకులాడుతున్నావు. పట్టుకెళ్తావా ఆరోగ్యాన్ని? పట్టుకెళ్ళావు. ఏం పట్టుకెళ్ళగలవు? ఒక్క ఆత్మను మాత్రమే పట్టుకెళ్ళగలవు. దాన్ని కాపాడుకో. ఏ ఆత్మ అయితే నిత్యము ఉంటుందో ఆ ఆత్మను కాపాడుకో. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే అది పరలోకానికి తీసుకెళ్తుంది. పాపిష్టివాడిగా జీవిస్తే అది పాతాళానికి తీసుకెళ్తుంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకున్నట్లయితే ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించో. నువ్వు పాతాళానికి పోవాలనుకున్నట్లయితే ఈరోజు ఏ పాపిష్టి పనులు చేస్తున్నావో అదే పాపిష్టి పనులు చేస్తూ జీవించో. ఒకరోజు చచ్చితే నరకానికి పోతావు. అలా కాకుండా పరలోకానికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే ఒకే ఒక్క మార్గం, పరిశుద్ధంగా జీవించు. పరిశుద్ధంగా జీవించాలంటే ప్రభువును కలిగి జీవించు. అధికారం కోసం ప్రాకులాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అతడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక ఎంపైర్, అతని యొక్క తప్పుడు సిద్ధాంతాల వల్ల, తప్పుడు నిర్ణయం వల్ల రెండవ ప్రపంచ యుద్ధం చోటు చేసుకుంది. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు అధికార దాహంతో తాను వేసినటువంటి పన్నాగాలు బెడిసి కొట్టినాయి. అలా బెడిసి కొట్టిన సమయంలో గొప్ప ప్యాలెస్లో నిలబడి జీవించేటటువంటి ఆ చక్రవర్తి ఎక్కడున్నాడో తెలుసా? భూమి లోపట ఎవరికీ తెలియకుండా ఒక బంకర్ని నిర్మించుకొని ఆ బంకర్లో దాక్కున్నాడు. 16 సంవత్సరాలుగా తను బహుగా ప్రేమించినటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అలాగే 16 సంవత్సరాలుగా భార్య కాకపోయినా భార్యగా సకల పరిచర్యలు చేసినటువంటి ఆమె ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాడా అని 1000 కళ్ళతో ఎదురు చూసింది. ఆ బంకర్లో ఆ రోజు ఆ మనిషి, ఆ చక్రవర్తి ఆమెను పిలిచాడు. నీ కోరిక నేను తీర్చబోతున్నాను. ఏమిటి? నిన్ను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆమె ఆనందానికి, ఆమె సంతోషానికి అవధులు లేవండి. ఆమెను బంకర్లోనే పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా అదే బంకర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కూడా సైనాయిడ్ తీసుకున్నాడు. ఆ చక్రవర్తి ఏమో తుపాకీ తన నొసటను పెట్టి కాల్ చేసుకున్నాడు. తాను బహుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యతో కనీసం 2 రోజులు కూడా గడపలేకపోయాడండి. కారణం తెలుసా? అధికార దాహంతో తను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తన దేశము, తన పట్టణము శత్రువు చేతుల్లో చిక్కుకొని పోయింది. కాసేపట్లో తనను చంపేస్తారు, కాసేపట్లో తనను పట్టుకుంటారు అని తను గ్రహించినప్పుడు తను ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆమెకు విషాన్ని ఇచ్చేశాడు, తను విషం తీసేసుకున్నాడు. ఒకవేళ సైనాడు పనిచేయదేమో అని చెప్పి ఖచ్చితంగా చచ్చిపోవాలని చెప్పి నొసటిన తుపాకీ పెట్టుకుని కాల్చుకొని చచ్చిపోయాడు. అతను ఎవరో కాదండి, మనందరికీ బాగా తెలిసిన పేరు హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్. అధికార దాహంతో అల్లాడిపోయాడు. కానీ చివరికి ఏమైనా తెలుసా? ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, అధికారమా ఈరోజు మనిషి కావాల్సింది? కాదో, ఆత్మ రక్షణ. అందమా ఈరోజు మనిషి కావాల్సింది? కాదో, ఆత్మ రక్షణ. ఆస్తిపాస్తులో ఈరోజు మనకు కావాల్సింది? కాదో, ఆత్మ రక్షణ. కానీ ఈరోజు ప్రొద్దుట్లు లేస్తే సాయంత్రం వరకు మనం అందరం దేనికోసం ప్రయాసపడుతున్నాం? డబ్బు కోసం ప్రయాసపడుతున్నాం. అదే అత్యవసరంగా మనం భావిస్తున్నాం. ఒక మాట, డబ్బు మీ ఇంటి నిండా ఫర్నిచర్ను కొనిపెడుతుంది కానీ సుఖాన్ని కొనిపెట్టగలదా? ఏసీ కొనుక్కోండి, సోఫా కొనుక్కోండి, చక్కని బెడ్ కొనుక్కోండి, సుఖాన్ని కొనిపెడుతుందా? సాధ్యం కాదండి. మీకు ఏం అర్థం అవుతుంది? ఆస్తి కన్నా, అంతస్తు కన్నా, డబ్బు కన్నా మనందరికీ కావలసింది ఆత్మ విషయంలో శ్రద్ధ, ఆత్మ దేవునితో సత్సంబంధము. ఇది అత్యవసరం. దేవునితో సంబంధం లేకుండా నీకు డబ్బున్నా, దేవునితో సంబంధం లేకుండా నీకు అందం ఉన్నా, దేవునితో సంబంధం లేకుండా నీకు అధికారం ఉన్నా, దేవునితో సంబంధం లేకుండా నీకు ఆస్తిపాస్తులున్నా వినో, ఏదో ఒక రోజు వాటిని కలిగిన నీవు ఏడుస్తావు. ఈరోజు అందరు నన్ను విడిచిపెట్టేసిన కారణం ఏమిటి?
నా ఆస్తి వల్లేగా. ఈరోజు అందరి చేతుల్లో నేను ఒక బొమ్మగా మారిపోయిన కారణం ఏమిటి? ఒక ఆట వస్తువుగా మారిపోయిన కారణం ఏమిటి? నా అందమేగా. ఈరోజు అందరూ నన్ను ఆడిపోసుకుంటున్న కారణం ఏమిటి? అధికార దాహమేగా. ఈరోజు అందరూ నన్ను చుట్టుముట్టుతున్న కారణం ఏమిటి? నన్ను చంపాలనుకుంటున్న కారణం ఏమిటి? అధికారిని కాబట్టేగా. ఒకరోజు దీనిని బట్టి, దేనికోసమైతే ప్రాకులాడుతున్నావో దానిని బట్టి ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఆత్మరక్షణ కలిగి జీవించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు నాయన. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి ప్రతి ఒక్కరి హృదయంలో నాయన ఆత్మీయతను పెంపొందించండి. మాకు కావలసింది ఆత్మరక్షణ, మాకు కావలసింది ఆత్మీయత. అందం కంటే, అధికారం కంటే, ఆస్తిపాస్తుల కంటే నాయన అత్యవసరమైనది ఆత్మరక్షణ. అత్యవసరమైనది నీతో సత్సంబంధము కలిగిన ఆత్మీయత. అటు ఆత్మీయత కలిగి మేము వర్ధిల్లాలి నాయన. అలాగే సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాలో మాలో ఉన్న ప్రతి లోపాన్ని, పాపాన్ని క్షమించి, మన్నించి, నీ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నిత్యము నీకు అంగీకారముగా, నీకు మహిమకరంగా మేము జీవించులాగున సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.